హలో అందరికీ నమస్తే. మీ సూర్యకాంత మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేసింది. ఇక అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇక ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, ఈరోజు ఉదయాన్నే నేను మమ్మీ కలిసి దర్శనం చేసుకుందామని ఇలా గుడికి బయలుదేరాం. అదిగో ముందట మమ్మీ నడుచుకుంటూ వెళ్తుంటే నేనేమో వెనకాల కెమెరా పట్టుకొని కెమెరామ్యాన్ లాగా ఫాలో అయిపోతూ వెళ్తున్నా. నేను వ్లాగ్ కోసం కెమెరా పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నా. గుడికి అయితే చేరుకున్నాం. గుడి ఆవరణంలో అడుగు పెట్టే ముందే కాళ్ళు కడుక్కోవాలి కదా, మరి ఇక్కడ ట్యాబ్ దగ్గర కాళ్ళు కడుక్కొని మెల్లగా లోపలికి వెళ్తున్నాం. లోపలికి రాగానే ఆ గేట్ దాటగానే అసలు ఎంత ప్రశాంతంగా మనసు అనిపిస్తుందో తెలుసా. సిటీ ట్రాఫిక్ గోల అన్నీ మర్చిపోయి ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీతోని ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నాము. గుడి ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో చూశారు కదా. ఎత్తైన ధ్వజస్తంభం, పచ్చటి రావి చెట్టు, వేప చెట్టు, గాలి, ఆ గాలికి ఊగుతున్న గుడి గంటలు చప్పుడు వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. ఇలాంటి పురాతనమైన గుళ్ళల్లో అడుగు పెట్టగానే ఆ దైవిక శక్తి మనల్ని లాగేసుకుంటుంది అంటారు. ఇక ముందుగా మేము నాగదేవత విగ్రహాల దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక వేదిక మీద ఎన్నో నాగదేవత, నాగస్వామి, శిలా విగ్రహాలు కొలువై ఉన్నాయి. సాధారణంగా నాగదేవతకు పాలు పోసి పూజిస్తే జాతకంలో ఉన్న సర్పదోషాలు, కాల సర్పదోషాలు అన్నీ తొలగిపోయి కుటుంబం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే మమ్మీ ఎంతో భక్తితో శ్రద్ధతో ఆ నల్ల రాతి నాగదేవత విగ్రహాలకు స్వచ్ఛమైన కమ్మటి పాలతో క్షీరాభిషేకం చేస్తుంది. పాలు పోసాక విగ్రహాలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి పసుపు పచ్చటి బంతి పూలు, ఎర్రటి గులాబీలతో అలంకరిస్తుంది. ఆ శిలా విగ్రహాలు పూల అలంకరణలో ఎంతో కళగా అద్భుతంగా కనిపిస్తున్నాయో మీరే చూడండి. ఆ తర్వాత శివలింగానికి కూడా అభిషేకం చేసి ఓపికగా హారతి ఇచ్చి అగరబత్తులు వెలిగించి పూజ చేసింది మమ్మీ. ఇక దాని తర్వాత ఏం జరిగిందో చూసేయండి. మమ్మీ పూజ చేస్తున్నప్పుడు ఆ హారతి జస్ట్ ఆ స్మెల్ కానీ, ఓం నమ శివాయ అన్న ఆ సౌండ్స్ కానీ చాలా ప్రశాంతంగా హార్ట్కి టచ్ అవుతున్నాయి. ఇక గుడిలో ఉన్న మరో విశేషం, ఈ పుట్టను సాక్షాత్తు నాగదేవతకు ప్రతిరూపంగా కొలుస్తారు కదా. వావ్! ఇక్కడ భక్తులు పుట్టను పసుపు కుంకుమ పూలతో ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేశారో చూడండి. చుట్టూ కొబ్బరికాయలు కొట్టి పాలు, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించారు. మమ్మీ కూడా భక్తిగా పుట్టలో పాలిపోసి మన ఫ్యామిలీ అందరికీ అంత మంచి జరగాలని మొక్కుకుంది. నేను కూడా పక్కనే ఉండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను కూడా నాగేంద్ర స్వామికి, శివలింగానికి పాలు పోసి అభిషేకం చేశాను. బై ద వే, ఇక్కడ వీడియో మీరు గమనించారా? నా ఫేస్ ఏంటో యానిమేటెడ్గా మారిపోయింది అనుకుంటున్నారా? మనం ఫస్ట్ నుండి ఇదే యానిమేటెడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాము. తెలుసా మీకు? బయట పూజ అంతా పూర్తయ్యాక ఈ గుడి అంతా ఒకసారి ప్రదక్షిణ చేశాము. తర్వాత మెయిన్ గుడి లోపలికి వెళ్ళాము. స్వామివారిని దర్శించుకొని రాముల వారి విగ్రహం దగ్గరకు వచ్చాము. నా దగ్గర పవిత్రమైన తీర్థం తీసుకున్నాం. గుడిలో దర్శనం ఎంతో ప్రశాంతంగా జరిగిపోయింది. బయటకు రాగానే నా కడుపులో అంత రచ్చ మొదలైపోయింది. ఎందుకంటే గుడి దగ్గర స్వీట్స్ పంచుతున్నారుగా, మరి ఆ వేడి వేడి జిలేబీ నన్ను అట్రాక్ట్ చేసేసింది అన్నమాట. ఇంకేముంది, అసలే నాకు స్వీట్స్ అంటే ఇష్టం. ఆ వేడి వేడి జిలేబీ చూస్తే ఊరుకుంటానా? వెంటనే ఒకటి లాగించేశాను. గుడి బయట ఆ ప్రశాంత వాతావరణంలో ఇలాంటివి తింటే భలే టేస్ట్ ఉంటుంది కదా. సో మొత్తానికి గుడిలో పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి నా లుక్ చూడండి. ఆ పెద్ద బొట్టు అచ్చం పాత సినిమాలలో సూర్యకాంతంలా తయారయ్యాను కదా. ఇదండి ఇవాల్టి మన టెంపుల్ అండ్ నాగదేవత పూజ వ్లాగ్. మమ్మీతో కలిసి గుడికి వెళ్ళి వచ్చిన ఈ ప్రశాంతమైన జర్నీ మీ అందరికీ నచ్చితే
ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్ చేయండి. మన మీ సూర్యకాంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.